This is not a story. It's just like my diary. వరుణ్ నా మాట వినరా. వరుణ్ ప్లీజ్ రా, వెళ్ళకురా. వరుణ్ వరుణ్ ఆగరా, నా మాట వినరా. మీ నాన్న ఏం చెప్పినా నీ మంచి కోసమే చెప్తారా. వరుణ్ రే వరుణ్ ఆగరా. వరుణ్ 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 ఆగరా ఆగరా. He's my dad. He's a successful businessman. But he's not a successful father. Vision chepte evaro namro. But that's true. Why? Because he never knows what I want and what I need. ఒరేయ్ వరుణ్ టైం 10 అయిందిరా. లెగుస్తాలే అమ్మా. అబ్బా పొద్దునే ఏమో అని చూడాల్సి వచ్చింది. వీడు అసలు బాగుపడ్డా. దుమ్ముగూడెంపై లేఖ చిత్తు కాగితమే. కేసీఆర్ పై విరుచుకుపడ్డ చిరు రఘువీర. హలో చెప్పరా. అరే ఒక్క నిమిషం. శ్వేత ఇదిగో తీసుకో. అమ్మా ఆ చికెన్ ఇవ్వు. తినా నాన్న, తిను. ఆ తిండి అంటే దేశంలో కరువంతా ఇడు ముఖం మీద ఉన్నట్టుంది. మీరు తినండి. అదేంటో అర్థం కాదు కానీ మా బాబుకి నేను ఇంట్లో ఉన్నా నచ్చదు, ఇదిగో ఇలా బయటికి వెళ్ళినా నచ్చదు. అదిగో ఆ రియాక్షన్ చూడండి. మీట్ మై ఫ్రెండ్స్. పేర్లు ఇప్పుడు అవసరం లేదు కానీ వీళ్ళంటే నాకు చాలా ఇష్టం. నాకు ఏ విషయం అయినా త్వరగా బోరుగొట్టేస్తుంది, ఎక్సెప్ట్ ఫ్రెండ్స్తో మందు దమ్ము కొట్టడం తప్ప. ఇదిగో మా బాబు. నా ఏజ్లో ఆయన కూడా ఇదే చేసి ఉంటాడుగా. ఇదే నేను చేస్తే మాత్రం తట్టుకోలేకపోతున్నాడు. ఐ డోంట్ నో వై. అరే ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికంటే ఎక్కువగా నా లైఫ్లో మోస్ట్ ఎగ్జైటింగ్ థింగ్ కృతి. I am smitten by her.
I'm under her spell. When I'm with her, it's just like a heaven. వెళ్ళాలనిపించట్లేదు అని. No problem. We'll meet morning, right? I'm gonna miss you. I know. Kriti, you know what? I love you more than my family. I can't live without you. I know. I know, baby. Love you. Bye. Bye. ఎక్కడికి వెళ్ళి వస్తున్నావురా? పార్టీ. ఇప్పుడు టైం ఎంత అయిందో తెలుసా? ఏ ఇంట్లో వాచ్ పని చేయట్లేదా? ఏదో సమాధానం చెప్తా. ఏం లేదా? చిన్నపిల్లలు అనుకుంటున్నారా? ఇష్టం వచ్చినట్టు కొడుతున్నారు. కాక 40 ఏళ్ళు వచ్చాయి అనుకుంటున్నావా? ఇంకా 20 ఏళ్ళు కూడా లేవు. అప్పుడే పబ్బులు, పార్టీలు, చాటింగ్లు, డేటింగ్లు. తండ్రి కష్టపడి సంపాదిస్తుంటే ఇంట్లో కూర్చుని తినడానికి సిగ్గులేదు. ఏ మీరు తిండి పెట్టకపోతే బతకలే అనుకుంటున్నారా? రేయ్, వరుణ్ వరుణ్ నా మాట వినరా. వరుణ్ ప్లీజ్ రా, వెళ్ళకురా. వరుణ్ వరుణ్ ఆగరా, నా మాట వినరా. మీ నాన్న ఏం చెప్పినా నీ మంచి కోసమే చెప్తారా. వరుణ్ రే వరుణ్ ఆగరా. వరుణ్ 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 ఆగరా, ఆగరా. వరుణ్ ఏరా నీకు తిండి పెట్టడం దానికనుకుంటే మళ్ళీ తోడు ఇంకొకడా? నేను గంటకి ముందు పంపిస్తే సంతోషిస్తాం. మా ఫ్రెండ్ డాడ్ దగ్గర నుంచి ఈ మాటలు వింటానని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ టైం అవమానం అంటే ఏంటో అర్థమైంది. హలో కృతి, ఇంటి నుంచి బయటకు వచ్చేసా బేబీ. ఎక్కడికి వెళ్ళాలో కూడా అర్థం కావట్లేదు. కొంచెం అమౌంట్. హలో 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 హలో. The number you have dialed is currently busy. Please try again later. షట్. మా అమ్మ కన్నా ఎక్కువగా ప్రేమిస్తుంది అనుకున్నా. దీన్ని అట్లీస్ట్ అది నా ఫోన్ లిఫ్ట్ చేయకుంటే బాగుండేది. నా లైఫ్లో ఇంత ఎంప్టీనెస్ ఎప్పుడూ లేదు. ఐమ్ ఆల్మోస్ట్ ఎలోన్ నా. ఇన్ని గంటలు ఒంటరిగా ఎప్పుడూ లేను. ఇంత పెయిన్ఫుల్గా నాకు ఎప్పుడూ లేదు కూడా. గట్టిగా అరవాలనిపిస్తుంది, దానికి కూడా ఓపిక లేదు. కడుపులో ఏదో వెలితి, తల తిరుగుతున్నట్టుంది. మేబీ ఇదే ఆకలి అనుకుంటా. ఆకలి ఇంత ఘోరంగా ఉంటుందని నాకు తెలియదే. తినడానికి తిండి లేదు, ఉండడానికి షెల్టర్ లేదు. ఆవేశంలో ఇంటి నుంచి బయటకు వచ్చి నాకు నేనే పనిష్మెంట్ వేసుకున్నట్టుంది. చివరికి డివైడర్ పైన ఎన్ని గంటలు అలా కూర్చున్నానో నాకే తెలియదు. ఏం ఆలోచిస్తున్నానో కూడా తెలియదు. ఈ సిచ్యువేషన్ కంటే ఇంటికి వెళ్ళడం మంచిది అనిపించింది. దానికి నా ఈగో ఒప్పుకోవట్లేదు. ఫైనల్గా నాకు షెల్టర్ దొరికింది. ఎక్కడ దొరికిందో మీతో షేర్ చేసుకోలేను. దానికి నా ఈగో ఒప్పుకోవట్లా.
ఆ తర్వాత ఉన్న 4 సర్టిఫికేట్స్ తీసుకొని ఇంటర్వ్యూకి వచ్చాను. మిస్టర్ వరుణ్, కాల్ ఫర్ యూ. ఏం చూసి ఇవ్వాలరా జాబ్? ఈ క్వాలిఫికేషన్కి జాబ్ కావాలా? పెద్ద ఐఐటి హోల్డర్లా సర్టిఫికెట్లు పట్టుకొని వచ్చేసావు. ఎలా? సెక్యూరిటీ మీరు బయటికి అండి సార్. ఒకటి ఇవ్వండి. సారీ వరుణ్, నువ్వేంటి ఇక్కడ? ఏం లేదు భయ్యా. ఏదో ప్రాబ్లం ఉన్నట్టున్నా, పద కూర్చొని మాట్లాడదాం. ఏమైంది వరుణ్? ఏం లేదు భయ్యా. ఏదైనా జాబ్ ఉంటే చూడు భయ్యా. మీ నాన్నగారు లేకపోతే నేను లేను. నీకోసం ఆమత్రం చేయలేనా? నేను వర్క్ చేసే చోట జాబ్ ఉంది. ఆ జాబ్ ఏదో నాకు ఇప్పించండి భయ్యా. కానీ ఆ జాబ్ నువ్వు చేయడం అంటే... పర్లేదు భయ్యా, ఏ జాబ్ ఏం చేస్తాను భయ్యా? ఫ్లిప్కార్ట్ డోర్ డెలివరీ బాయ్. ఎక్కడా చెప్పుకోలేను కానీ నాకు జరిగిన అవమానానికి ఈ జాబ్ రావడమే ఎక్కువ. హలో మేడం, ఫ్రమ్ ఫ్లిప్కార్ట్, సైన్. థ్యాంక్ యూ మ్యామ్. భయ్యా అడ్రస్కి ఎలా వెళ్ళాలి? జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ నుంచి మాదాపూర్ సైడ్ వెళ్ళేటప్పుడు పెద్దమ్మ టెంపుల్ పక్కన రైట్ తీసుకోవరన్. డెలివరీ బాయ్ కింద చేస్తున్నావా? అడిగితే మా ఆఫీస్లో ఆఫీస్ బాయ్ కింద చేద్దావు కదరా. లైట్ తీసుకోవరన్. ఇలాంటివన్నీ పట్టించుకోకు. ఇలాంటి వాళ్ళకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. నువ్వు వెళ్ళి డెలివరీ ఇచ్చి మన టీ పాయింట్ దగ్గరికి వచ్చాయి, అక్కడ మాట్లాడదాం. వరుణ్, 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 లే వరుణ్, 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 నీకేం కాదు వరుణ్. సార్ కొంచెం హెల్ప్ చేయండి సార్. వన్ వీక్ నేను అలా కోమాలో ఉండిపోయాను. అమ్మ నాన్న నన్ను చూసి అలా బాధపడుతుంటే యాక్సిడెంట్ వల్ల మాత్రమే అనుకున్నా. ఆ తర్వాత అర్థమైంది నేను నడవలేనని. నేను ఇంటి నుంచి వెళ్ళే ముందు మా అమ్మ మాట ఒక్కసారి వినుంటే నాకు ఈరోజు ఈ పరిస్థితి ఉండేది కాదు కదా అనిపించింది. నేను ద్వేషించి నేను వద్దనుకొని వెళ్ళిపోయిన అమ్మ నా కోసం ఇంతలా బాధపడుతుంటే నా మీద నాకే సిగ్గేస్తుంది. అమ్మ నా పాదాలు పట్టుకొని బాధపడుతుంటే ఆ గిల్టీనెస్తో అమ్మని ఫేస్ చేయలేకపోతున్నా.
ఏమండి నా పైన ఎవరు జాలి చూపించొద్దు. నన్ను ఒంటరిగా వదిలేయండి, ఒంటరిగా వదిలేయండి. ఎక్కడికి తీసుకెళ్తున్నారు? పెయిన్గా ఉంది, చెప్పండి. డాడీ ఏం చేస్తున్నారు డాడీ? నేను ఇంతగా నమ్మిన ఫ్రెండ్స్, ప్రాణంగా ప్రేమించిన అది ఇప్పుడు నా పక్కన ఎవరు లేరు. నేను ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా నన్నుగా ప్రేమించేది నా పేరెంట్సే అని తెలియడానిక నాకు ఇలా జరిగింది. గాడ్ ప్లీజ్ హెల్ప్ మీ. అత్తయ్య కాఫీ. దీన్ని రీడాక్యుమెంటేషన్ ఏమండి కాఫీ? తద్వారా కొత్త లక్ష్యాలు, కొత్త పోకడలతో పాలనను వేగవంతం చేస్తున్నారు. ఏమండి వరుణ్ కనిపించట్లేదు. ఏంటి? వరుణ్ కనిపించట్లేదా? ఏమండి మన వరుణ్. అమ్మా, డాడీ నేను నడవగలుగుతున్నా డాడీ. నాన్న వరుణ్. అమ్మా నాన్న. ఒరే నాన్న, నీ కాళ్ళు వచ్చారా? నువ్వు నడవగలుగుతున్నారా?
ఒరే నాన్న, నాకు చాలా ఆనందంగా ఉందిరా. నాకు చాలా ఆనందంగా ఉందిరా వరుణ్. నాకు చాలా ఆనందంగా ఉంది. వీడి కాళ్ళు వచ్చేసాయి. ఐ లవ్ యూ డాడీ. లవ్ యూ. ఐ లవ్ యూ డాడీ. లవ్ యూ. ఇప్పుడు నా ఫ్యామిలీ నన్ను ఎంత ప్రేమిస్తుందో అర్థం అవుతుంది. వాళ్ళేం మారలేదు, జస్ట్ నా ఫ్యామిలీ నేను లవ్ చేయడం మొదలుపెట్టాను అంతే.